అవును, కన్నెపల్లి. అవును. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ ఇప్పుడు దీని ఎఫ్ఆర్ఎల్ 101 మీటర్లు మేడిగడ్డ. సో కన్నెపల్లి దగ్గర అక్కడ లెవెల్ అక్కడ ఉండవలసింది ఎండిడిఎల్ అంటే మనకు వాటర్ లెవెల్ 93.5 ఉండాలి. ఆ రివర్ ఫ్లో యొక్క లెవెల్ అంటే ఇక్కడ బ్యారేజ్ కట్టినట్టయితే బ్యాక్ వాటర్ తోనే ఆ లెవెల్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఉన్నా కూడా ఫ్లో ఇప్పుడు 1,00,000 పైన 1,25,000 క్యూసెక్లు నీరు వస్తుంది కాబట్టి అది అక్కడ 97.5 ఉన్నది. ఇప్పుడు 70,000 క్యూసెక్లు 60,000 క్యూసెక్లకు తగ్గింది అన్నారు. అయినా కూడా ఈ రోజు వరకు కూడా అది ఇంకా పైనే ఉన్నది. అయితే నేనేమంటున్నామంటే తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేస్తే మనము అదే ప్రజలు కూడా ఒక సంకేతం ఇచ్చి రోజుకు 3 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు 94.5 ఉంటే 3 టీఎంసీ వాటర్ ని మనం, ఎందుకంటే అక్కడ 18 మోటార్లు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటిని రన్ సంబంధం లేకుండా ఎన్డీఎస్ఏ స్టోరేజ్ చేయొద్దన్నది కాబట్టి రోజుకు 3 టీఎంసీ లిఫ్ట్ చేసి అన్నారంలో వస్తాం. అయితే ప్రాబ్లమ్ ఇప్పుడు మేడిగడ్డతో సంబంధం లేదు కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నో ప్రాబ్లం. మూడిట్లలో కన్నెపల్లి పంప్ హౌస్ నో ప్రాబ్లం. అన్నారం పరిస్థితి చూద్దాము. అన్నారం ఫుల్ కెపాసిటీ ఎంత సార్? 8 అది 16, ఇది 11. ఇది 11లో మనం 3.5 టీఎంసీ. డయాగ్రామ్ లో 6.22 టీఎంసీ ఉంది ఓల్డ్ డయాగ్రామ్. ఇది యాక్చువల్లీ అన్నారం కెపాసిటీ 11 టీఎంసీలు. ఎఫ్ఆర్ఎల్ ఎంత అన్నారంది? ఎఫ్ఆర్ఎల్ రిజర్వాయర్ లెవెల్ 120 అని అన్నారు. 120 అనుకుంటా. 120 అయితే మనం 116.5 వరకు మనము లెవెల్ మెయింటైన్ చేస్తే అక్కడ వరకు 3.5 టీఎంసీల కెపాసిటీ వస్తుంది అక్కడికి. కాకపోతే వాటర్ కాలం అనేది నేను అనుకుంటా 7.5 ఇచ్చినట్టున్నారు మీరు మొన్న. 5.5 అన్నారంలో నీళ్లు పెట్టాలి. అన్నారంలో అది కాదు, సుందిల్లలో. సుందిలో 5.5, ఇది 3.3 అంటే 8.8 టోటల్ రెండు కలిపి. అయితే చేస్తే అది ఎండిడిఎల్కి వస్తుంది కాబట్టి అది అక్కడ కూడా మోటార్లు లిఫ్ట్ చేసేటువంటి అవకాశం అక్కడ కలుగుతుంది. అదే విధంగా ఇమీడియట్ గా మనము సుందిల్లో అన్నారంలో 3.3 టీఎంసీ వాటర్ నిల్వ ఉన్న అవుట్ ఆఫ్ 11 ఉంటే 11లో 3.3. కానీ ఇక్కడ నిల్వనే చేయొద్దని చెప్పింది కదా. అంటే అందుకని మనమే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారంలో నీళ్లే నిల్వ చేయొద్దని చెప్పింది. అంటే మీరేమో 3.3 టీఎంసీ నీళ్లు అక్కడ నిల్వ చేయాలి అని అంటున్నారు. ఇది ఎమర్జెన్సీ. నేను చెప్పేది నార్మల్ కండిషన్ కాదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సేఫ్టీ మెజర్ ఏమి ఇచ్చారు? మీరు అసలు రిపేర్స్ తర్వాత దానికి ఉన్నటువంటి రిహాబిలిటేషన్ అన్ని చేసిన తర్వాతనే అక్కడ మీరు ఇంపౌండ్ చేయండి అన్నారు. అందుకని ఎమర్జెన్సీ కండిషన్ లో అసలు మనం ఒక్కోసారి ఒక ఇల్లు ఒక అగ్నికి అది తగలబడుతున్నది, అందులో జనాలు ఉన్నారు. అరే అక్కడ ఫైర్ ఉన్నది కాబట్టి మేము బయటికి వెళ్ళలేమంటే మొత్తం ఖతం అయిపోతారు కదా. కొంత రిస్క్ తీసుకుని బయటికి రావాల్సి వస్తుంది, లేకుంటే మనం టీం కూడా లోడ్ పంపించి తీసుకురావాల్సి వస్తుంది. అటువంటి రిస్క్ లో కొంచెం ఇక్కడ సుందిల్ల అన్నారానికి కొంచెం డ్యామేజ్ అయినా కూడా మనం ఉన్నటువంటి సివియారిటీని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటరే లేకపోయినట్టయితే మనం సర్వైవల్ ఎట్లా అసలు. అందుకని అంటే ఇంకొక నిమిషం, మేమేమన్నాం ప్రభుత్వానికంటే, మేము ఆ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాం, అక్కడ ఎక్స్పర్ట్స్ ని పెట్టేసి వాళ్ళ యొక్క సర్వైవలెన్స్ ని అవి ఆపరేషన్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ గా ఎంత మనం ఇంపౌండ్ చేస్తేనే కదా అక్కడ ఎంత సీపేజ్ పోతున్నది తెలిసేది, లీకేజ్ గిట్లా. అది కనుక మనం పర్మిసిబుల్ లిమిట్లు ఉన్నంత వరకు మనం అలౌ చేసి ఒక అబ్నార్మల్ గా సీపేజ్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మేము బంద్ చేసుకుంటాం. అయితే మాకు తెలిసిన సమాచారం వరకు అక్కడ ఎప్పుడైతే లీకేజీలు సీపేజీలు ఎప్పుడైతే వాళ్ళ దృష్టికి వచ్చిందో డిపార్ట్మెంట్ కు, అప్పుడున్న ఈఎన్సీ గారు అక్కడ గ్రౌటింగ్ కూడా చేయించారు. అసలు ఆ రెండింటికి గ్రౌటింగ్ చేయించడం వల్ల అవన్నీ కూడా మినిమైజ్ అయింది. మొత్తం 24 అయిపోయిన తర్వాత అంటే మేడిగడ్డ కుంగిపోయిన తర్వాతనే అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీ గారు ఏదో ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేశారు. అంటే ఏజెన్సీ చేసింది. అన్నది కామనే కదా ఏ ప్రాజెక్ట్ లో అయినా కొత్తగా కట్టిన దానిలో. అంటే దానికి పర్మిసిబుల్ లిమిట్ దాటకూడదు. దాటిందా ఇక్కడ? కొంచెం ఉన్నదని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. చేస్తే ఇప్పుడు అన్ని కూడా మినిమైజ్ అయిందని మనకు తెలిసింది. అంటే నాది ఇక్కడ ఒక డౌట్ సార్. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటంటే మేడిగడ్డ కట్టిన టెక్నాలజీతోనే సీకెంట్ పైల్స్ తోనే అన్నారం సుందిలా కట్టారు కాబట్టి అవి కూడా ఎప్పుడైనా కుంగిపోవచ్చు, అవి కూడా సేఫ్టీగా లేవని ఎన్డీఎస్ఏ అభిప్రాయం.
సరే వాళ్ళ అభిప్రాయమే కదా అది. ఇంతవరకు మీకు ఒకటి చెప్తున్నాను, ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్ లేనే లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఇది అని చెప్పడానికి ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈ రోజు ఇది అని చెప్పిన దానికి నేను అంటే మన శాస్త్రి గారు మీకు ఐడియా ఉంటుంది, పీజీ శాస్త్రి గారు మీకు తెలుసు కదా, చాలా మనకు ఆయన చెప్పేది ఏంటంటే ఈ శాండ్ బెడ్ దానిలో ఇది కట్టాల్సిన ప్రాజెక్ట్ సైట్ తప్పు, మేడిగడ్డ దగ్గర అసలు ఇది నిర్మాణం చేయకూడదు, స్టోరేజ్ చేయకూడదు, నిర్మాణం చేసిన స్టోరేజ్ 16 టీఎంసీలు అనేది చాలా బ్లండర్ అని ఆయన అంటారు. అది కూడా కొంతవరకు ఆలోచించదగ్గ విషయమే. దాని తర్వాత అంటే ఇప్పుడు శాండ్ అనుకుని వీళ్ళు చేశారు, కాకపోతే ఇంకా డెప్త్ ఇంకా పోవాల్సిందని చెప్పేసి ఈ రోజు పేపర్లో చదవడం జరిగింది, ఇంకా డెప్త్. కానీ ఏదైనా కూడా భరత్ గారు ఒక్క నిమిషం ఈ రోజు పేపర్లో చూసింది ఏంటంటే దానికి సంబంధించిన టెస్టులు గిట్లు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. దాన్ని వీళ్ళు అనలైజ్ చేయడానికని మన తెలంగాణ నుంచి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ పూనాకి వెళ్తున్నారు, CWPRS కు. అక్కడ వీళ్ళు ఇద్దరు కూడి చేసి ఆ టెస్ట్లని అనలైజ్ చేసి రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది వారు నిర్ణయించాలి. అప్పటి వరకు ఎవరు కల్ప్రిట్ అనేది మనం చెప్పడానికి లేదు. ఏజెన్సీయా, ఇంజనీరా, లేకపోతే ప్రకృతి గవర్నమెంట్ది ఏముంటుందండి? గవర్నమెంట్ అంటే పర్మిషన్ ఇచ్చిండ్రు, అయిపోయింది. చేయవలసింది మొత్తం సైట్ ఇంజనీర్లు లేకుంటే ఏజెన్సీ కదా, సైట్ లో ఉండి పని చేయించాలి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి మనం రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు అనుకోవచ్చు. అంటే 10%, 20% కూడా వాళ్ళది తప్పలేదని అనొచ్చా? అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రాంక్ గా చెప్పండి, మీరు అంటే వేరే వాళ్ళు తప్పు పడతారని కాకుండా అది కాదు. కొంతమంది ఇంజనీర్లు ఏంటంటే మాకు పైనుంచి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, సిడిఓ వాళ్ళు కూడా మేము పొలిటికల్ ప్రెషర్ తో ఇచ్చాము, మేము కూడా దీన్ని సరిగా పొలిటికల్ ప్రెషర్ తో మేము చేశాము అని అది ఒకటి ఉంటుంది. కానీ ఇంజనీర్ గా నువ్వు ఏ పొలిటికల్ ప్రెషర్ ఉన్నా ఏదున్నా నీ కర్తవ్యం ఏంటిది? నీవు అక్కడ కరెక్ట్ గా నువ్వు చెయ్యాలి. పొలిటికల్ అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది జరుగుతాయి ప్రెషర్ తోని. కానీ నువ్వు ఇచ్చే డిజైన్ ఎందుకు పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది? డిజైన్ లో కూడా చూడండి. మీరు ఇప్పుడు మీరు ఆ చర్చలో పాల్గొన్నారు కాబట్టి కేసీఆర్ ఇంజనీర్ లాగా బిహేవ్ చేసి మొత్తం ఆయన సూపర్ సీడ్ చేశారు అని అంటారు. వాస్తవమేనా అది? కేసీఆర్ గారు చాలా సజెషన్స్ ఇస్తుంటాడండి. ఇచ్చిన దాంట్లో మనం దాన్ని ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుని దానికి వారికి చెప్పవలసిన బాధ్యత ఇంజనీర్లది. అంటే పొలిటికల్ లీడర్షిప్ కు చాలా అంబిషన్స్ ఉంటాయి. ఆయన ఉద్దేశం నాకు ఇక్కడ ఏంటంటే నా మొత్తం అసలు నేను ఉన్న టైంలో ఒక మెగా ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, తెలంగాణకి పర్మనెంట్ గా నీటి కష్టాలు పోవాలని ఆయన ఆలోచించారు. అది అయితే మేము సర్వీసులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా,